వచ్చేసే మార్వెల్ వర్సెస్ డీసీ ఒక గాడ్ లెవెల్ మ్యాచ్తో మీ ముందుకు వచ్చేసా. ఒకవైపు బ్లాక్ కలర్ ఏలియన్ సింబియాట్ అయిన మన వినం, ఇంకోవైపు డీసీ యూనివర్స్ కి పెద్ద తలనొప్పిగా మారిన ది మెయిన్ మ్యాన్ లోబో. మూవీస్ లో వినం ని చూసి తోపు అనుకుంటాం, కానీ కామిక్స్ లో లోబో రేంజ్ ఎలా ఉంటుందో ఈరోజు చూద్దాం. ప్యూర్ కామిక్ లాజిక్ తో మాస్ ఇంకా ఫన్నీగా ఈ బ్యాటిల్ ని చూద్దాం. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఒక క్రేజీ ఫైట్ గురించి. ఒకవైపు మార్వెల్స్ ఫేవరెట్ యాంటీ హీరో అయిన వినం, ఇంకోవైపు డీసీస్ బ్యాడెస్ట్ బౌంటీ హంటర్ అయిన లోబో. వినం కి కోపం వస్తే తన రెరికేస్తాడు, కానీ లోబోకి కోపం వస్తే మొత్తం ప్లానెట్ ని లేపేస్తాడు. వీళ్ళిద్దరు తలపడితే ఎవరు ఎవరిని బ్రేక్ఫాస్ట్ లాగా తింటారో ఫుల్ డీటెయిల్స్ లో చూద్దాం. హై ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్, లింక్స్ డిస్క్రిప్షన్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా వీడియోలోకి వస్తే ఫస్ట్ మనం వీళ్ళ ఆడియన్స్ని చూద్దాం. ఫస్ట్ మనం వెనంతో స్టార్ట్ చేద్దాం. అలియాస్ ఎడ్డీ బ్రాక్. స్పైడర్ మ్యాన్ రిజెక్ట్ చేసిన ఒక ఏలియన్ సింబియాటే ఈ వెనం. ఎడ్డీ బ్రాక్ అనే జనరేషన్ని కలిసి వెనంగా అయ్యాడు. వేఆర్ వెనం అంటూ క్రిమినల్స్ని తింటూ తిరుగుతాడు. ఇప్పుడు కామిక్స్లో ఇతను కింగ్ ఇన్ బ్లాక్ అంటే సింబియాట్ గాడ్ అనమాట. ఇంకా మన లోబో గురించి చెప్పాలంటే ఇతను క్యార్నియా అనే ప్లానెట్ లో పుట్టి తన సొంత ప్లానెట్ లో ఉన్న ప్రతి ఒక్కరిని చంపేశాడు. ఎందుకంటే తన ప్లానెట్ లో స్పెషల్ గా ఒకరినే ఉండాలని అనుకుంటాడు. లిటరల్ గా జెనోసైడ్ చేసి ఒక సైన్స్ ప్రాజెక్ట్ లాగా అందరినీ చంపి ఇప్పుడు యూనివర్స్ లో బౌంటీ హంటర్ గా తిరుగుతున్నాడు. ఇతను ఒక బ్యాస్టిచ్. లోబో లాంగ్వేజ్ లో ఇది ఒక తిట్టు. ఇప్పుడు మనం వీళ్ళ పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూద్దాం. ఇక లెవెల్లో చూస్తే మతిపోతాయి భయ్య. ఫస్ట్ మనం వినంతో స్టార్ట్ చేద్దాం. ది సింబియాట్ కింగ్. ఇతని దగ్గర సూపర్ స్ట్రెంత్ ఉంది. 100 టన్స్ కంటే ఎక్కువ వెయిట్ ని లిఫ్ట్ చేస్తాడు. వినం దగ్గర సేఫ్ షిఫ్టింగ్ ఉంది. బాడీని బ్లేడ్స్, షీల్డ్స్, టెంటికల్స్ లాగా మార్చగలడు. ఇతని దగ్గర వెబ్బింగ్ అండ్ స్టెల్త్ ఉంది. స్పైడర్ మ్యాన్ పవర్స్ అన్ని ఉంటాయి. ప్లస్ ఇతను ఎన్విరాన్మెంట్ లో మర్జ్ అయిపోతాడు. ఇంకా వెనమ్ యొక్క రీజనరేషన్ గురించి చెప్పాలంటే ఇతను ఫాస్ట్ గా హీల్ అవుతాడు. ఇప్పుడు మనం లోబో యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూద్దాం. లోబో ది అన్స్టాపబుల్ ఫోర్స్. ఇతని దగ్గర గాడ్ లెవెల్ స్ట్రెంత్ ఉంది. సూపర్ మ్యాన్ తోని హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ చేసి సూపర్ మ్యాన్ పళ్ళు రాలగొట్టాడంటే అర్థం చేసుకోండి. లిటరల్ గా ఇతను ఒక ఇమ్మోర్టల్. లోబోని నరకం, హెల్ నుంచి ఇంకా స్వర్గం, హెవెన్ నుంచి బ్యాన్ చేశారు. అంటే ఇతను చనిపోయినా కూడా ఆ రెండు చోట్ల ఇతన్ని రానివారు. సో మళ్ళీ బతికి వస్తాడు. నో డెత్ ఫర్ లోబో. ఇతని దగ్గర హైపర్ రీజనరేషన్ ఉంది. లోబో ఒక డ్రాప్ బ్లడ్ నుంచి మళ్ళీ మొత్తం బాడీని సృష్టించగలడు. ఇతను ఒక జీనియస్ మైండ్. చూడడానికి రౌడీ లాగా ఉన్న ఇతను ఒక సూపర్ జీనియస్. కొత్త వైరస్ లు సృష్టించడంలో ఎక్స్పర్ట్. ఇప్పుడు మనం వీళ్ళిద్దరు కామిక్ ఫీట్స్ ని చూద్దాం. ఫేస్ చూస్తే వెనమ్ కి తల తిరిగిపోతుంది. ఫస్ట్ మనం వెనమ్ యొక్క ఫీట్స్ ని చూద్దాం. థానోస్ ని కొట్టాడు. నల్ని చంపి సింబియాట్ కాట్ అయ్యాడు. లిటరల్ గా సెలెస్టియల్స్ ఆర్మర్ ని వేసుకొని ఫైట్ చేశాడు. ఇప్పుడు మనం లోబో యొక్క ఫీట్స్ గురించి చూద్దాం. సూపర్ మ్యాన్ ని కొట్టాడు. శాంటా క్లాస్ ని చంపేశాడు. అవును, డీసీ కామిక్స్ లో శాంటా క్లాస్ ని ఈ లోబో చంపేశాడు. ఇక గ్రీన్ ల్యాంటర్న్ క్రాప్స్ మొత్తాన్ని ఒక చేత్తో ఎదిరించాడు. లోబో కంటే స్ట్రాంగ్ ఎవరంటే ఎవరు లేరని ఇతని ఫీలింగ్. ఇప్పుడు మనం ది బిగ్గెస్ట్ ఫైట్ కంపారిజన్ ని చూద్దాం. వీళ్ళిద్దరి బ్యాటిల్ జరిగితే ఎవరు విన్ అవుతారని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. ఇమాజిన్ చేసుకుందాం, స్పేస్ లో మన లోబో బైక్ పైన వెళ్తూ వినం ఉన్న ప్లానెట్ పైన పడ్డాడు. వీఆర్ వెనం, మేము నేను తినేసి నీ బ్రెయిన్ తింటాం అంటూ గట్టిగా అరిస్తే లోబో బ్రెయిన్ నా దగ్గర లేదు భయ్య, ముందు ఈ సిగర్ తాగు అంటూ వెనం మొహం మీద స్మోక్ వదులుతాడు. వెనంకి ఫైర్ ఇంకా సౌండ్ అంటే భయం. లోబో దగ్గర ఉన్న గన్స్ ఇంకా స్పేస్ బైక్ నుంచి వచ్చే సౌండ్ కి వెనం సింబియాట్ షేక్ అయిపోతుంది. లోబో తన హూక్ అండ్ చైన్ తీసి వెనాన్ని ముక్కలు ముక్కలు చేసి ఆ ముక్కల మీద కూర్చొని బీర్ తాగుతాడు. వెనం కింగ్ ఇన్ బ్లాక్ గాడ్ పవర్స్ తో వచ్చి లోబోని స్పేస్ లోకి విసిరిన లోబో మళ్ళీ బైక్ వేసుకొని వచ్చి ఇంకా కొంచెం గట్టిగా కొట్టు అని నవ్వుతాడు. విన్నర్ ఎవరో చెప్పాలా భయ్యా? నా ఒపీనియన్ లో ఈ బ్యాటిల్లో క్లియర్ విన్నర్ ఎవరంటే లోబో. రీజన్ వెరీ సింపుల్. వెనం ఎంత స్ట్రాంగ్ అయినా లోబో ఈజ్ ఇమ్మోర్టల్. వెనంకి లిమిటేషన్స్ ఉన్నాయి, లోబోకి లేవు. లోబో పింకీ ఫిగర్ నుంచి కూడా ఇంకో లోబోని పుట్టిస్తాడు. వెనంకి ఉన్న మెయిన్ వీక్నెస్ ఫైర్ ఇంకా సౌండ్. లోబో దగ్గర అవి అన్లిమిటెడ్ గా ఉన్నాయి. వెనం కింగ్ ఇన్ బ్లాక్ వర్షన్ లో చాలా స్ట్రాంగ్ అయినా లోబోతో తలపడితే అది ఒక ఇన్ఫినిట్ లూప్ ఫైట్ గా అవుతుంది. కానీ ఫైనల్ గా లోబో తన గట్టితనంతో వెనం ని మసి చేసి పడేస్తాడు. సో ఫ్రెండ్స్, ఇది మన ఏలియన్ వర్సెస్ బ్యాడెస్ బ్యాటిల్ గురించి. లోబో తోపు అని అనుకుంటున్నారా, లేదా వెనం గాడ్స్ పవర్స్ ముందు లోబో పని అవ్వదని అంటారా?
కింద కామెంట్స్లో కుమ్మేయండి. సో ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ మార్వెల్ ఇంకా డీసీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో దేని గురించి చేయాలో టాపిక్ సజెషన్స్ని, ఈ వీడియోపై మీ ఒపీనియన్, నెక్స్ట్ క్యూఎన్ ఎపిసోడ్ కోసం మీ క్వశ్చన్స్ని కింద కామెంట్స్లో కుమ్మేయండి. ఇంకా ఇలాంటి క్రేజీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.